ఏపీలో మరో 2 నెలల్లో ఎన్నికల సమర భేరి జరగబోతోందని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. జగన్ ప్రభుత్వాన్ని చాప చుట్టే పరిస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. ఏపీలో రాజారెడ్డి పాలన తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలను అడ్డుపెట్టుకుని అరాచక పాలనను సాగిస్తున్నారని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మరో 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమర భేరి జరగబోతా ఉంది. అలివిగాని హామీలతోని అధికారంలోకి వచ్చి మాకు 151 సీట్లు వచ్చినాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చాప చుట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది. ఈరోజు వ్యవస్థలన్నింటినీ దారుణంగా దెబ్బతీసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి మేము తప్పితే ఇంకా ప్రత్యర్థి పార్టీలు ఉండవు, 20-30 ఏళ్ళ అధికారం మాది అని విర్రవీగి చివరికి ఎన్నికల కమిషన్లకి కరోనా కూడా కులాలు అంటగట్టి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి దానికి కులాలు పార్టీలు అంటగట్టి 3 రాజధానుల పేరు మీద ఋషికొండని బోడిగుండు చేసి 500 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గుడి ఇంటికి పంపించాలి సార్. మనం ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోకపోతే మా భవిష్యత్తు అంతా అంధకారం అయిపోద్ది. ఈరోజు ఒక్క జాబ్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. మేము బయట ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేసుకుంటున్నాం. యూత్ కూడా గతంలో 2019లో యూత్ ఎక్కువగా కూడా వైసీపీకి పనిచేశారు. ఇప్పుడు రివర్స్ 95% యూత్ ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీల్లో ఉన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. రాజధానిగా అమరావతి ఉంటుంది. తర్వాత గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కావాలని చెప్పి పల్నాడు ప్రజల చిరకాల వంచ. దాన్ని కూడా మేము మా ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గానికి కూడా ఒక సపరేట్ మేనిఫెస్టో ఉంటుంది.